అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం శివాజీ కథలో 9వ మరియు 10వ భాగాలు తెలుసుకుందాం. మీకు ముందు చెప్పినట్లుగా ముందు భాగాలు వింటేనే ఈ కథ అర్థమవుతుంది కనుక ముందు భాగాలు విన్న తర్వాత ఈ భాగం వినండి. 9వ భాగం ఛత్రపతి శివాజీకి శిక్షణ, యుద్ధ విద్యలలో శిక్షణ. భవిష్యత్తులో ఛత్రపతిగా వికసించడానికి శివాజీకి బాల్యం నుంచే శిక్షణ ఇవ్వబడింది. దాదాజీ కోండ్దేవ్ పర్యవేక్షణలో శివాజీకి అతడి మిత్రులకు ఆయుధాల ప్రయోగంలోను, యుద్ధతంత్ర పరిజ్ఞానంలోను, ప్రత్యేకించి గృహయుద్ధ తంత్రంలోను కూలంకషంగా మిత్రులకి శిక్షణా స్థానాలు ఏంటంటే కొండలు, అడవులు, లోయలు. శివాజీకి మరియు వాళ్ళ మిత్రులకి లాల్ మహల్లో శివాజీకి వివిధ శాస్త్ర విషయాలలో పండితులు శిక్షణ ఇచ్చేవాళ్ళు. పూణే పరిసర గ్రామాలలో ఎక్కడికక్కడ దేశముక్కులు, దేశ పాండేలు తమ సొంత సైనిక బృందాలను కలిగి ఉండేవారు. వాళ్ళు యథేచ్ఛగా హత్యలు, ప్రతిహత్యలు, దౌర్జన్యాలు, రక్తపాతాలు సాగిస్తూ ఉండేవారు. దాదాజీ కోండ్దేవ్ అటువంటి వారందరినీ నయాన భయాన అదుపులోకి తెచ్చాడు. శివాజీ మరియు దాదాజీ కోండ్దేవ్ ఈ దేశముక్కులు, దేశపాండేల మధ్య ఆస్తి పంపకాల విషయంలోనూ, పన్నుల వసూలు అధికార విషయంలోనూ వచ్చి వివాదాలను న్యాయంగా విచారించి నిష్పాక్షికమైన తీర్పులు ఇచ్చారు. దాని ద్వారా ఆ ప్రాంతాలలో అందరి విశ్వాసాన్ని, విధేయతను శివాజీ ఆర్జించాడు. దాదాజీ జీజాబాయి తీర్పులను మెచ్చుకున్నారు. ఒకసారి రాంజా అనే పల్లె యొక్క పాటిల్ ఒక వింతంతువుని మానభంగం చేసినట్లు ఆరోపణ వచ్చింది. అప్పుడు శివాజీ ఆజ్ఞ ఇచ్చి భటులను ఆ గ్రామానికి శీఘ్రంగా వెళ్ళి పాటిల్ను బంధించి తీసుకురమ్మని చెప్పాడు. శివాజీ న్యాయసభలో జీజాబాయి, దాదాజీ, పీష్వా, పురప్రముఖులు చూస్తుండగానే విచారణ జరిగింది. పాటిల్ నేరం నిర్ధారణ అయింది. అప్పుడు శివాజీ ఏమని తీర్పిచ్చాడో తెలుసా మీకు? అపరాధికి 2 కాళ్ళు 2 చేతులు నరికివేయండి అని తీర్పిచ్చాడు. అప్పుడే ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ శివాజీ ఆదర్శాలు కానీ, అతడు తెచ్చే స్వరాజ్యం యొక్క స్వరూపం కానీ ఏమిటి అన్నవి వాళ్ళందరికీ అర్థమయ్యాయి. అందరూ కూడా శివాజీకి జయ జయధ్వానాలతోటి సత్కరించారు. ఇప్పుడు మనము 10వ భాగం గురించి తెలుసుకుందాం. 10వ భాగంలో ఏంటంటే విక్రమిస్తున్న సింహకిషోరం గురించి. ఆయన అప్పుడప్పుడు శివాజీ గారు ఆయన విక్రమిస్తున్నారన్నమాట. ఈ సమయంలో మహారాష్ట్రలో సమర్థ రామదాసు భక్తి వేదాంతంతో పాటు సమాజానికి క్షాత్రాన్ని కూడా బోధిస్తున్నాడు. ధర్మం మునిగిపోతుంది, లేవండి, మేల్కొనండి అంటూ తన శిష్య బృందం ద్వారా ప్రజలను జాగృతం చేయసాగాడు. ఊరూరా పాఠశాలలు, మల్లశాలలు, హనుమంతుని ఆలయాలు కట్టించాడు. అదే సమయంలో సంత్ తుకారామ తన అభంగాల ద్వారా సమాజంలో భక్తి ప్రమోదం కూడా చేయసాగాడు. సంత్ ముక్తేశ్వర్ క్షాత్రధర్మ ప్రవచనాలతో ప్రజలను ఉత్తేజపరిచాడు. ఈ సమయంలో హిందూ స్వరాజ్య స్థాపన లక్ష్యంతో శివాజీ రంగంలోపై అవతరించాడు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్న ప్రచండ ముస్లిం సామ్రాజ్యం, దాని అపార సైనిక శక్తి, ముస్లిం సామ్రాజ్యాల అసంఖ్యాకమైన కోటలు, ముస్లిం రాజుల మతపిచ్చి కానీ, ముస్లిం రాజుల దమన ప్రవృత్తి వీర శివాజీని భయపెట్టలేకపోయాయి. ఆ వీర శివాజీ చెప్పేవాడు వాళ్ళ ప్రజలందరికీ, ఇక పాతకాలపు పరాజయాలు, నిరాశల స్వరం వినిపించదు, ఇక మీదట రానున్నది సాహసయుగమే, విజయాల యుగమే అని శివాజీ ప్రజలందరినీ ఉత్సాహపరిచి ఉత్తేజపరిచేవాడు. 13 సంవత్సరాల వయసులోనే అతడు 8 కోణాల ఆకారంలో ఉన్న తన సొంత రాజముద్రకును చేయించుకున్నాడు. షాహాజీ కొడుకు శివాజీ యొక్క ముద్ర ఇది. అతడు శుక్లపక్ష చంద్రుని వలె వర్ధిల్లుతాడు. 1646 సంవత్సరంలో శివాజీ తన కిషోర వయస్కుల సేనతో బీజాపూర్ రాజ్యానికి చెందిన తోరణ దుర్గంపై దాడి చేసి మెరుపు వేగంతో ఒక్క రక్తపు బొట్టు చిందకుండా దానిని స్వాధీనం చేసుకున్నాడు.
అతడి రాజముద్రపై సూచించబడ్డ శుక్లపక్ష చంద్రరేఖ ఉదయం ఆనాడే జరిగింది. హరహర మహాదేవ అన్న రణనినాదం తోరణంలో దుర్గంలో మారుమోగింది. ఆ దుర్గంలో శివాజీకి బంగారు రాజులతో నిండి ఉన్న 2 బిందెలు లభించాయి. వాటి విలువ 2 లక్షల హెన్నులు. ఇలా శివాజీ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పునాది వేశాడు. ఇప్పుడు నేను 3 ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్న, శివాజీకి ప్రత్యేకంగా ఏ యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చేవారు? రెండవ ప్రశ్న, శివాజీ ఎప్పుడు రాజముద్రికను చేయించుకున్నాడు, అది ఎలా ఉండేది? మూడవ ప్రశ్న, శివాజీ ఎప్పుడు బీజాపూర్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు? మీరు ఈ 3 ప్రశ్నలకు సమాధానాలను కమెంట్స్లో పెట్టండి.